బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబు తన లైసెన్స్డ్ డబుల్ బ్యారెల్ గన్ను సరెండర్ చేశారు. తన పిఆర్ఓ సతీష్ తో ఆ గన్ను తిరుపతి పోలీసులకు ఈ నెల 13నే అప్పగించారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తడంతో మోహన్ బాబు కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు. మోహన్ బాబు వద్ద ఉన్న 7 బౌన్సర్స్ కు 41A నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసులు. ఈ నెల 9న మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దాంతో రిపోర్టర్ ఉమాశంకర్ ఫిర్యాదుతో పిఆర్ఓ సతీష్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మోహన్ బాబు తన లైసెన్స్ డబుల్ బ్యారెల్ గన్ను తిరుపతిలో పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయితే చేస్తారు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, 2 గన్స్ ను కూడా తిరుపతిలో సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఆయన మీద ప్రెసెంట్ తిరుపతిలో ఏమైనా కేసెస్ నమోదయ్యాయా? దాని గురించి అప్డేట్ ఏంటి? ఏదైతే ఆస్తుల వివాదంలో ఇప్పటికే వివాదాల్లో ఇరుక్కున్న మంచు కుటుంబం, దానికి సంబంధించి ఇప్పటికే తిరుపతికి సంబంధించి ఏదైతే చంద్రగిరి సమీపంలోనే రంగంపేట వద్దనున్న విద్యానికేతన్కి ఆయన రాత్రి చేరుకున్నారో, రాత్రి ప్రత్యేక విమానంలో మోహన్ బాబు అక్కడికి చేరుకుని రాత్రి విద్యానికేతన్లోనే తన ఇంట్లో ఉంటున్నారు. అయితే 13వ తేదీన ఏదైతే రాచకొండ పోలీసులు వారి వద్ద ఉన్న వెపన్స్ ను సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే 13వ తేదీని తిరుపతిలో ఉన్న గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. చంద్రగిరి పోలీసులు ఆ తుపాకీని ఏదైతే తిరుపతిలో ఉన్న ఆర్ముడు విభాగంలో అప్పగించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి 9వ తేదీ ఏదైతే ఇటు మీడియా ప్రతినిధుల మీద దాడి చేసిన కేసులో బౌన్సర్ల మీద, అదేవిధంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు సతీష్ మీద కేసు నమోదైంది. ఈ ఘటనలో గాయపడ్డ నర్సింహులు అనే కెమెరామెన్ కు పూర్తిగా గాయాలు అయ్యాయి. ఏదైతే చెవి పగిలి కర్ణబేరు కూడా రంధ్రం పడింది. తమ మీద అత్యాచారం చేశారు, సుమారు అరగంట పాటు ఒక గదిలో బంధించి చితక్కొట్టారు, తమను చంపాలని చూశారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయినప్పటికీ చంద్రగిరి పోలీసులు కేవలం నాన్ బెయిలబుల్ సెక్షన్ల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. వారికి 7 మందిని గుర్తించాము, వారికి 41C నోటీసులు ఇవ్వబోతున్నాము, పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యం కాలేదంటూ కూడా చంద్రగిరి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మీడియా ఈ విషయం మీద ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే మోహన్ బాబు ఇప్పటికే ఇటు నివాసంలో ఉన్నాడో ఆయన మీద అయితే ఇక్కడ కేసు నమోదు కాలేదు. కేవలం ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సతీష్ తో పాటు మరో బౌన్సర్ల మీద కేసు నమోదైంది. 30 మంది బౌన్సర్లు అదేవిధంగా సిబ్బంది దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ కేవలం 7గురిని గుర్తించాము, వారి మీద కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు డబుల్ బారెల్ గన్ను గతంలో 90 ప్రాంతంలో ఆయన డబుల్ బారెల్ గన్ను లైసెన్స్ తిరుపతి పోలీసుల నుంచి ఆయన లైసెన్స్ పొందాడు. ఈ నేపథ్యంలో ఆ గన్నును కూడా 13వ తేదీ అప్పగించమని తన పిఏకి చెప్పడంతో అతను 13వ తేదీని అప్పగించాడు. అయితే ఆ గన్నును పోలీసులు హెడ్ క్వార్టర్ కూడా తరలించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన తన కుటుంబంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవడానికి తన ఏదైతే పెద్దలు సన్నిహిత మిత్రుల సహాయం కొరకు అర్పించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వారికి సంబంధించి ఏదైతే ఆయన సోదరుడితో పాటు సమీప బంధువులు కూడా ఇప్పటికే ఆయన నివాసం వద్దకు చేరుకుని ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓవైపు మనోజ్ అటు నంద్యాల ఆర్లగడ్డకి వెళ్తే ఆయన ఇక్కడికి చేరుకున్నాడు. కొంత గొడవకు తాత్కాలికంగా విరామం పడినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడము, హైకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో వారు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన ఏదైతే ఏపీ పోలీసులు ఎలాంటి సహకారం అందిస్తారా అన్న దానిపైన ఇప్పుడు అంతా చర్చ నడుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.